మామూలుగా చాలా మంది అమ్మాయిలకి హార్మోన్ ఇంబాలెన్స్ వల్లనో ఎందుకొస్తుందో తెలీదు గానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేదొస్తుంది. ఎందుకు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈ మధ్యన అసలు చాలా కామన్ అయిపోయింది. యాహ్! పేషెంట్స్ కూడా ఎలా వస్తున్నారు అంటే మా దగ్గరికి 1 డే లేట్ అయింది, 2 డేస్ లేట్ అయింది అన్న అలా కూడా వస్తున్నారు. కొందరు 2, 3 మంత్స్, కొందరు 6 మంత్స్ అవుతున్నా పీరియడ్ రాకపోయినా నెగ్లెక్ట్ చేసి వస్తున్నారు. యాక్చువల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అంటే యూజువల్లీ మన లైక్ బాడీకి ఎవ్రీ బాడీ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క బాడీ లైక్ వాళ్ళ హార్మోన్ సిస్టమ్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. యూజువల్లీ 21 to 35 డేస్ వరకు నార్మల్ సైకిల్. అంటే ఎవ్రీ 21 డేస్‌కి వచ్చినా కూడా పీరియడ్ నార్మలే. కానీ దానికన్నా తక్కువ కానీ కొందరికి ఇప్పుడు నార్మల్‌గా 28 డేస్ సైకిల్ ఉంటుంది. వాళ్ళకి అప్పుడప్పుడు ఎప్పుడన్నా 21 డేస్‌కి తక్కువ వచ్చింది అంటే వాళ్ళు స్ట్రెస్‌లో గానీ, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ, ఏమైనా ఫుడ్‌లో చేంజ్ వచ్చినా, లేకపోతే కొందరికి ట్రావెల్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ వస్తాయి బాడీలో. అవి లేకపోతే ఎవరికైనా కోల్డ్ కాఫ్ కానీ, డెంగ్యూ కానీ, ఇవేమైనా ముందు ఫీవర్ హిస్టరీ కానీ అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ స్ట్రెస్ వల్ల ఎగ్ రిలీజ్ అనేది ఉండదు. దాని వల్ల పీరియడ్ కూడా త్వరగా రావచ్చు, డిలే అవ్వచ్చు. అలా ఒక్కొక్కసారి 1, 2 సైకిల్స్‌కి కూడా ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా ఒక 3, 4 సైకిల్స్ అవుతున్నాయి కంటిన్యూస్‌గా ఇదే ప్రాబ్లమ్ ఉంది అంటే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. మెయిన్ డిలేడ్ పీరియడ్స్ కి కాజెస్ ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ సెక్షువల్ యాక్టివ్ ఉన్నారు, మ్యారీడ్ కానీ లేకపోతే సెక్షువల్ యాక్టివ్ ఉన్నారంటే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది ప్రెగ్నెన్సీలో పీరియడ్స్ రావు. ఇది కూడా చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో పీరియడ్స్ రావు, సో డిలే అవుతుంది. అలా కాకుండా అది కూడా నెగ్లెక్ట్ చేసి 3, 4 మంత్స్ తర్వాత అలా వచ్చి చూపించుకుంటున్నారు. దానివల్ల బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి అని చాలానే వింటున్నారు ఈ మధ్యన. అదొకటి. థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ కానీ ఇవన్నీ. లేదు అంటే సడన్ గా వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏమైనా కొత్తగా మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారు బై వేరే డాక్టర్ అడ్వైస్ దీనివల్ల మెడికేషన్స్ వాడుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్ కూడా డిలేడ్ పీరియడ్స్ ఉండొచ్చు. వాళ్ళకి యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ వాటికి మెడికేషన్స్ వాడుతుంటే. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ రూల్ అవుట్ చేసుకుని కరెక్ట్ గా కాస్ట్ తెలుసుకుని దానికి ఎందుకు డిలే అవుతుంది అది కరెక్ట్ చేసుకుంటే తప్ప ఊరికే టాబ్లెట్ ఇచ్చి అప్పుడు పీరియడ్ వచ్చేలాగా చూసుకుని అలా చేయడం ఇట్స్ రాంగ్. అయితే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు మాక్సిమం చాలా మంది అమ్మాయిలు ప్యాడ్స్ యూజ్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే, కొత్తగా అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా ఉంది, మెన్స్ట్రువల్ కప్స్. సో మెన్స్ట్రువల్ కప్స్ మీద చాలా మైట్స్ ఉన్నాయి. లైక్ కొంతమంది అది యూజ్ చేయొద్దు అంటారు, పెళ్లి కాని వాళ్ళు అసలే యూజ్ చేయొద్దు అని అంటారు. నిజమేనా? ఎందుకు లేదు, మెన్స్ట్రువల్ కప్స్ అనేది చాలా కంఫర్టబుల్ యాక్చువల్లీ. కానీ కొందరికి వాళ్ళ కంఫర్ట్ కి బియాండ్ అది. మెన్స్ట్రువల్ కప్ అంటే వెజనాలో ఇన్సర్ట్ చేస్తాం, కప్ లాగా ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 4 to 5 hours కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే లీకేజ్ కానీ అవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. కానీ కొందరికి డిస్కంఫర్ట్ ఉంటుంది, లోపల ఒక ఫారెన్ బాడీ సెన్సేషన్ కానీ ఏదో పెట్టుకున్న సెన్సేషన్ అవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి లైక్ చాయిస్ ఈస్ దేర్ ఓన్ చాయిస్ అది. కాకపోతే I suggest menstrual cups also, but if they are not comfortable with that, they can use tampons కానీ pads కానీ, but hygiene should be maintained. Menstrual hygiene అనేది చాలా ఇంపార్టెంట్. మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఎంత క్లీన్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది మెన్స్ట్రుయేషన్ అప్పుడు. కింద నుంచి ద్వారం నుంచి లోపలికి వెళ్ళి ఆర్గన్స్, యూట్రస్, అవి చెప్పాను కదా, ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ ఇవన్నిటికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్ వాడితే బ్లడ్ లోపలే ఉండిపోతుంది, లోపల ఉంటుంది, కాకపోతే ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది. అండ్ అది కూడా మనం ఎవ్రీ 4 to 5 hours కి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్టెరిలైజేషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ కప్, అది ఎంత నీట్ గా క్లీన్ చేసుకుంటున్నాం, సొల్యూషన్స్ ఉంటాయి, కొన్ని హీటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, వాటి ఎంత నీట్ గా పెట్టుకోగలితే అంత మంచిది. అలా లేదు, వాళ్ళకి కంఫర్టబుల్ లేదు, కొందరికి ఫారెన్ బాడీ ఫీలింగ్ వస్తుంది అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు వేసుకోకూడదు, ఇట్స్ ఆల్ రాంగ్. ఈ కాలంలో ఇంకా అన్మ్యారీడ్ వేసుకోకూడదు అని ఏం లేదు, వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ఉంటాయి కొందరికి. అది ఇంకా వాళ్ళ ఓన్ చాయిస్ లాగా. మనం అంటే అదే ఒక మైత్, మోస్ట్ సర్క్యులేటెడ్ మైత్ ఏంటంటే మెన్స్ట్రువల్ కప్స్ వాడితే వర్జినిటీ పోతుంది. అది నిజమేనా? హైమెన్ అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది ఈ మధ్యలో. హైమెన్ ఉంటేనే వర్జిన్, హైమెన్ లేదు అని అలా ఏం లేదు. న్యాచురల్ యాక్టివిటీస్ లో కూడా కొన్నిటికి హైమెన్ బ్రేక్ అవ్వచ్చు, వాళ్ళకి హైమెన్ ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు కంజనైటల్ గానీ. ఇదంతా మిత్ అనిపిస్తుంది. కానీ మన సోషల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే హైమెన్ ఉంటేనే వర్జిన్ లా ఫీల్ అవుతారు. అవును,
అది మనం అంటే మన మెన్స్ట్రల్ కప్స్ తో దానికి ఏమన్నా నిజంగానే అలా జరుగుతుందా లేదంటే ఏం ప్రాబ్లం ఇట్ డిపెండ్స్. కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. కానీ మోస్ట్లీ అవ్వకుండా కూడా వీ కెన్ మేనేజ్. మెన్స్ట్రల్ కప్స్ అనేది ఒకటే సైజ్ లో రావు. ఓకే లైక్ అన్మ్యారీడ్ కి ఒక సైజ్, మనం గైనకాలజిస్ట్ కన్సల్ట్ అయితే ఒకసారి వాళ్ళు లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా కూడా చూసుకోవచ్చు ఇంట్లో మనం. లైక్ సైజెస్ డిఫరెంట్ ఉంటాయి. అన్మ్యారీడ్ కి అయితే ఇది, సిజేరియన్ సెక్షన్ అయితే ఒక సైజ్ ఉంటుంది. లైక్ మ్యారీడ్ అండ్ సెక్షువల్ యాక్టివ్ ఉన్నారు కానీ వాళ్ళకి కొందరికి లైక్ కాంట్రసెప్షన్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కదా, పీరియడ్ అంటే పిల్లలు త్వరగా కాకూడదు అని, వాళ్ళకి డిఫరెంట్ సైజెస్ అలా డిఫరెంట్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి డిఫరెంట్ అలా. సో మనం ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసుకుని అది కంఫర్టబుల్ ఉంది అంటే మెన్స్ట్రల్ కప్ కి షిఫ్ట్ అయినా నో ప్రాబ్లం. అలా కాకుండా టాంపూన్స్ కానీ ప్యాడ్స్ కానీ అవి వాడుకున్నా ఎవ్రీ 4 to 6 hours కి చేంజ్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది. క్లాత్ ప్యాడ్స్ కూడా వచ్చేసాయి అవును మార్కెట్ లోకి. క్లాత్ ప్యాడ్స్ కి నార్మల్ ప్యాడ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ ప్యాడ్స్ లో కొంచెం ప్రిజర్వేటివ్స్ కానీ ఆ స్మెల్ బ్యాడ్ ఉండకూడదు అని పర్ఫ్యూమ్స్, యాడెడ్ పర్ఫ్యూమ్స్ ఉంటుంది కానీ అవి రీవాష్ చేసుకోవాలి. నార్మల్ ప్యాడ్స్ లో మనం డిస్పోజబుల్ కదా. యా ఆ పర్ఫ్యూమ్స్ కానీ అవన్నీ వేయడం వల్ల అక్కడ ఇరిటేషన్, వెజనల్ ఇరిటేషన్ కానీ వాటి వల్ల ఇంకా మళ్ళీ నెక్స్ట్ ర్యాషెస్ కానీ చాలా మందికి కామన్ కంప్లైంట్ అది, ఎవరు బయటకి చెప్పరు కానీ ప్యాడ్స్ వల్ల పిల్లలు కూడా పుట్టట్లేదు అనేది కూడా ఒకటి. అలా ఏం లేదు, కాకపోతే ప్యాడ్స్ కంటిన్యూస్ యూస్ చేసుకోవడం వల్ల క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం, లైక్ ఆ పర్ఫ్యూమ్స్ లో కూడా ఈస్ట్రోజన్స్ ఉంటున్నాయి మధ్య, వాటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అలా వస్తున్నాయి తప్ప ప్యాడ్స్ వేసుకుంటే పీరియడ్స్ పిల్లలు కారు అనేది రాంగ్. సో దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందంటారా? నార్మల్ గా ప్యాకెట్స్ పైన ఎక్కడ కనిపించదు. ఉంటుంది ఎక్స్పైరీ యూజువల్లీ 2 years కన్నా ఎక్కువ ఉన్నవి ఎవ్రీ ఇయర్ లైక్ రీసైకిల్ చేసుకున్న ఉన్నవి బెటర్. కానీ ఇప్పుడు కాటన్ ప్యాడ్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి బెటర్ హార్మోన్ ఫ్రీ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ వాడుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఎప్పుడైనా ఆర్గానిక్ థింగ్స్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఆర్టిఫిషియల్. అండ్ మెన్స్ట్రల్ కప్స్ ద్వారా కానివ్వండి లేకపోతే క్లాత్ ప్యాడ్స్ వల్ల ఎన్విరాన్మెంట్ కి చాలా సేఫ్ అవుతుంది. ఎందుకంటే ప్యాడ్స్ మనం యూజ్ చేసి పడేస్తాం కదా, అది ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో అండ్ అది డిస్పోజ్ అవ్వడానికి చాలా ఇయర్స్ కావాలి. అండ్ అది కూడా మళ్ళీ పాలిథిన్ కవర్ లో పెట్టి అలా పడేస్తారు. ఒకవేళ ప్యాడ్స్ యూజ్ చేసే వాళ్ళకి అది డిస్పోజ్ చేసే ప్రొసీజర్ ఒకసారి మీరు చెప్పండి. ప్యాడ్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి బెటర్ యూజ్ ఇన్ డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్ కవర్స్ లాంటివి అవి వస్తున్నాయి మదన్. పేపర్స్ కానీ కవర్స్ కూడా బయోడిగ్రేడబుల్ వస్తున్నాయి. లైక్ ఇట్ విల్ డిజాల్వ్ ఇన్ 13 days ఐ గెస్. అలాంటివి చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన ఎన్విరాన్మెంట్ కోసం కూడా అనుకుని బెటర్ షిఫ్ట్ టు బయోడిగ్రేడబుల్ థింగ్స్ కుదిరితే, లైక్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ టాంపూన్స్ కానీ ప్యాడ్స్ మెన్స్ట్రల్ కప్స్ యూ కెన్ గో విత్ దట్. లేకపోతే మామూలు కాటన్ ప్యాడ్స్ వస్తున్నాయి ఈ మధ్యలో, రీయూజబుల్ థింగ్స్. అవి వాటి వల్ల చాలా ప్లాస్టిక్ వేస్టేజ్ ఇవన్నీ తగ్గుతాయి మనకి. అండ్ ఇలాగే పీరియడ్స్ వచ్చే ముందు కానివ్వండి, తర్వాత ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు అలాంటి టైమ్స్ లో వైట్ డిశ్చార్జ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అమ్మాయిలకి. ఎందుకు వస్తుంది అట్లా? అసలు కొందరు ఎలా ఉన్నారు అంటే పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని వచ్చేస్తారు. యూజువల్ అసలు వైట్ డిశ్చార్జ్ అంటే లైక్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అసలు నార్మల్ అబ్నార్మల్ అనేది క్లియర్ చేయాలి. ఫస్ట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుంది అంటే మన ఎగ్ రిలీజ్ అయ్యే టైం, పీరియడ్ వచ్చిన ఎగ్ రిలీజ్ అయ్యే టైం లైక్ day 14 కానీ day 10 to 14 ఎప్పుడన్నా ఒక 2-3 days వాటరీగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటి అంటే మన సర్విక్స్ కానీ గర్భసంచి లోయర్ పార్ట్ అని చెప్పాను కదా దాని అండ్ వెజనల్ సెక్రీషన్స్, ఇవి టు ప్రమోట్ ప్రెగ్నెన్సీ అండ్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ డిపెండింగ్ ఆన్ అది లైక్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. వాటరీగా అవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వాటరీగా అవుతుంది, థిన్ గా వాటరీగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా థిక్ గా మ్యూకస్ మన కోల్డ్ వచ్చినప్పుడు అలా ఉంటుంది కదా, అలా థిక్ గా వచ్చే సెక్రీషన్స్ యూజువల్లీ పీరియడ్ వచ్చే 1 week ముందు నుండి అవుతాయి. ఈ రెండు నార్మల్. మీరు ఎప్పుడు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి అంటే వైట్ డిశ్చార్జ్ కనుక లైక్ కన్సిస్టెన్సీ వేరేలాగా ఉంది, రోజు కంటిన్యూస్ గా 1 month అవుతుంది, 2 months అవుతుంది, అలా కాకుండా లేకపోతే ఎల్లోయిష్ కలర్, కొందరు గ్రీన్ కలర్ అవుతూ ఉంటుంది, లేకపోతే కొందరు పెరుగుగా పడుతుంది అని చెప్తారు. అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఇంటిమేట్ ఏరియాస్ లో ఏమైనా ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ మంట బర్నింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే పక్కా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి.